మెటీరియల్ చాలా డ్యూరబుల్. అయితే దీనిలో ఏంటంటే 1600 జాతులు ఉంటాయి. మనం స్ట్రెంత్ బట్టి, కావాల్సిన స్ట్రక్చరల్ రిక్వైర్మెంట్ బట్టి ఇప్పుడు అస్సాంలో మీరు చూసుకున్నట్టయితే వాళ్ళకి ఫ్లడ్స్ కానీ, ఎర్త్‌క్వేక్ కానీ ఎక్కువ. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఇలాంటి హౌసెసే 70 ఏళ్ళుగా ఉంటున్నారనమాట. 70 ఏళ్ళుగా ఇలాంటి ఇళ్లలోనే వాళ్ళు నిర్మించుకొని ఉంటున్నారు. అదేంటంటే ఫ్లడ్ ఒకవేళ వచ్చినా కానీ రెసిస్టెంట్‌గా ఉంటాయి. బ్యాంబూ అనేది స్ట్రక్చరల్‌గా ఊగినా కానీ ఇరగదు. ఓకే. సో అందువల్ల ఇది చాలా డ్యూరబుల్ మెటీరియల్. సో అందుకని ఇలాంటి మెటీరియల్‌తో మనం ప్రీఫాబ్ చేసుకోగలిగితే అండ్ ఇదే ఒకవేళ మనము అందరికి ఉపాధి కల్పించినట్టు అవుతుంది. అండ్ ఈ వెదురు అనే ఒక పురాతన వస్తువుని అందరికి మళ్ళీ వాడుకలోకి తీసుకొచ్చినట్టు అవుతుందనేది. ఈ జనరేషన్ దీన్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుంది అని అనుకుంటారు? ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు ఆ మట్టి వాసనలు గానీ, ఆ గుడిసెల్లో ఉన్న వాతావరణం ఏంటంటే 90 కిడ్స్ వరకు ఓకే. ఆ తర్వాత జనరేషన్స్‌కి అంటే ఏంటి అన్నట్లు ఉంటారు. సో ఇప్పుడు ఇట్లాంటి ఇళ్లలను ఎంతవరకు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు? మేడం మన ఇప్పుడు జనరేషన్ ఎంత థాట్‌ఫుల్ అంటే మనం బెనిఫిట్స్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ చూపించామంటే 100% అది వాడుకలోకి తీసుకొనొస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మేము బాంబూ చార్కోల్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ చేసాము. అది అందరి ఇళ్లలోకి మనం వాడగలుగుతాం. అందరికీ ఆ బెనిఫిట్ మనం తీసుకురాగలుగుతాం. సో అలాంటి ప్రొడక్ట్స్ ఎప్పుడైతే మనం తీసుకొస్తామో కార్స్‌లో, జిమ్స్‌లో ఇవన్నిటి దగ్గర కూడా మనం నేచురల్ ప్రొడక్ట్స్ వాడొచ్చు అనే ఉద్దేశం వాళ్ళ థాట్‌లోకి మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో అలా వచ్చినప్పుడు మా దగ్గరకు వచ్చే కస్టమర్స్ అందరూ కూడా ఈ నెక్స్ట్ జనరేషన్ కస్టమర్స్ కానీ, కొత్తగా రెస్టారెంట్ పెట్టాలనుకునే వాళ్ళు కానీ, రూఫ్ టాప్ పైన రూమ్స్ ఎక్స్‌టెన్షన్స్ కావాలనుకునే వాళ్ళు కానీ, ఇలా చాలామంది ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నారు మేడం. వెదర్ అనేది న్యాచురల్‌గా ఎర్త్‌కి గోర్లలాగా మన గోర్లు ఎలాగైతే పెరుగుతూ ఉంటాయో కట్ చేస్తున్న కొద్దీ వెదర్ అనేది కూడా అలాగే మనకి కట్ చేస్తున్న కొద్దీ పెరుగుతూ ఉంటుంది. సో దానిలో రకరకాల జాతులు ఉండడం వల్ల భూమికి ఏంటంటే మనం వెదురు కట్ చేయడం వల్ల చెట్లను నరికినట్టు కాదు, ఇది జస్ట్ ట్రిమ్మింగ్ అనమాట మనం చేసేది. సో ఆ ట్రిమ్మింగ్ వల్ల ఏమవుతుందంటే మళ్ళీ రీగ్రోత్ అవుతూ ఉంటుంది. మనం ఒకటే వెదురు అన్ని పర్పస్కి వాడలేము. ఒక్కొక్క నిర్దిష్టమైన పనికి ఒక్కొక్క దీనికి ఒక సపరేట్ థిక్నెస్ ఉంటుంది. మనకి ఇన్నర్ వాల్ థిక్నెస్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఆ క్లమ్ సైజ్ బట్టి, అక్కడ రిక్వైర్మెంట్ బట్టి, స్ట్రెంత్ రిక్వైర్మెంట్ బట్టి మనం రకరకాలైనటువంటి వెదర్ని ప్రాసెస్ చేసి వాడడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నార్త్ సైడ్ ఎక్కువగా ఇట్లాంటివి చూస్తూ ఉంటాం కదా. మనది సౌత్, ఈ భూమికి ఇది ఎంతవరకు సూట్ అవుతుందంటారు? మేడం మనది ఏ వెదర్‌లో ఎటువంటి అప్లికేషన్స్‌కైనా ఇది పనిచేస్తుంది. అయితే ఇండోర్‌లో ఎప్పుడైతే మనం వెదర్‌ని ప్రొటెక్ట్ చేసుకొని వాడతామో అది వుడ్ లాగానే అనమాట. మనం వుడ్ రిప్లేస్‌మెంట్ లాగా న్యాచురల్ మెటీరియల్ అయితే మనకు నెక్స్ట్ అవైలబుల్ ఆప్షన్ బ్యాంబూయే.